హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం 11 నుంచి 20 వరకు అధ్యాయాలను అయితే కంప్లీట్ చేయబోతున్నాము. నిన్న 1 నుంచి 10 వరకు చూసాం కదా. ఈరోజు 11 నుంచి 20 అధ్యాయాలు అయితే కంప్లీట్ చేసేద్దాము. ఇంకా 5 ఈ వీడియోస్ లాగా పెట్టాను. ఫస్ట్ 2 ఇందులో మాత్రం 11 నుంచి 20 లైన్గా వస్తాయి వీడియోస్కి. మహారాజు ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువు నవిస పూలతో పూజించిన ఎడల చందయాన వ్రతం చేసినంత ఫలము కలుగును. విష్ణువు అర్చనానంతరం పురాణ పఠనం చేయించిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానికే పొందుతారు. దీనిని గురించి ఇంకొక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశంలో మందారుడని విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయొచ్చు, అక్కడనే భుజించు, మధ్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాది కమ్ములను ఆచారాలను పాటింపక దురాచారుడే మొరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవమును గాంచెను. విసుగు చెందక సకల లోపాచారములు చేయుచు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మందారుడు ఇతరు ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచునున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసాలను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినము ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోవుచుండను. అతనిని భయపెట్టి కొట్టి ధనాపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలంలో కూడా యమలోకంలో 4 విధాలు హత్య చేసి చనిపోయినందున ఆ 4 కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచు బాధపడుచుండిరి. దారుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారి వర్తిని భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నాను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకొచ్చేదను, నీవు ప్రమిదని వత్తిని తీసుకొని రావలయును. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకొనుము అని చేసిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయంకి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసినట్టు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయం నందు జరుగు పురాణ పఠన కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రంతయు పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనలో కాలం గడుపుచు కొంతకాలంనకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు తీసుకెళ్ళిపోయారు. కానీ ఆమెకు పాపాత్ముడైన భక్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యంన యమలోకమును తీసుకొని పోయిరి. అచట నరకమందు మరి 3 బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి 3 ఈ నరక బాధ పడుచున్నారు కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైన వాడు, 2వవాడు కూడా బ్రాహ్మణుడైతను. అతడు కూడా ధనాశచ ప్రాణహితుని చంపి ధనాపహరించను. 3వవాడు వ్యాఘ్రము. 4వవాడు పూర్వము ద్రావిడ దేశమును బ్రాహ్మణుడే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసాదులు చేసిన నాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులో ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరింపుడని ప్రార్థించలేక అందులో ఆమె దూతలు, అమ్మ,
కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణం వినటం వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకు ఆమె అట్లే అన్ని ధారపోసెను. ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునికి వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాస పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలుగునో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. 11వ అధ్యాయం 11వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమలను గురించి వివరించేదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియచేసి, కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యమును తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయం కానీ విష్ణువాలయం వెళ్ళి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే కాక మోక్షం కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమును ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయంలో వెళ్ళి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసి 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధంగా చేసిన వారిలో సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యము కలుగును. దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచుండు గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములను బంగారు తొడుగులను తగిలించి, ఆవు కాళ్లకు వెండి డక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరముందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపమును హరించిన ద్వాదశి నాడు యజ్ఞోపవీతం దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందుదురు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టును. తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ నిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమునెట్లా అపహరింతునాయను తలంపుతో కుత్సిక బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పగించెను. మరి కొంతకాలంన తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. నీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలోనైనా నీ ఇంటి ఏ జంతువుగానే పుట్టి అయినా నీ రుణము తీర్చుకోగలను అని సవినయంగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలనని, లేని ఎడల నీ కంఠం నరికివేయుదునని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలకున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయిన. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొనుదురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరాది నరక కూపంలో పడదోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు.
అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకారములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించును. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవల ధర్మవీరుని ఇంటికి వెంచేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవుని భావించి ఆర్ఘ్యపాదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడును. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నీ చేయు సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యములు విశదీకరింపుము అని సవినయముడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మ వీరా, నేను నీకొక హితవు దలచి వచ్చి తిని. ఆ శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం. ఆ రోజు స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారనైనా, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైన చోరుడైన, ప్రతివతి అయిన, వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులరాశి యందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేసిన ఎడల వెనుకటి చిన్న పాపములు పోవును. తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రి మోక్షము కలుగునప్పటికీ సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది. దీనివల్ల ఆకలి కొన్న వారికి ఆకలి తీరిన, దాహం కొన్న వానికి దాహం తీరిన కాక ఎందులకి దానము చేయవలయును. నీ సాలగ్రామ దానం మాత్రము చేయజాలనని నిష్కారణంగా పలికెను. ధర్మవీరుని అవివేకము విచారించి, వైశ్యుడ, సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరకపాద నుండి విముక్తిని గావింప విన్నచేతిని. ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయిన. ధర్మవీరుడు ధనబలము గలవాడయుండియు దాన సామర్థ్యం కలిగియుండిను కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలం అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుట చేత మరణాంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలందు ఎద్దుగా పుట్టి, 10 జన్మలందు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలందు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణునింట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనము రాగా పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలం ఆమె భర్త చనిపోయిను. చిన్నతనమందే ఆమెను కష్టములు అనుభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించి, తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దళఫలమును ధారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమును కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవు ఆ సాలగ్రామ దానం చేయుము. 12వ అధ్యాయం 12వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ. అధ్యాయము కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించేదను. సావధానుడై ఆలకింపుము. కార్తీక మాసంలో నది స్నానము ముఖ్యమైన. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనము అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగుని. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి త్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తాటకములు తవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణు బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చు ఫలంను సరితూగవు.
అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటే కాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడగుదు. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము. చరిత్రము. ద్వాపర యుగంలో వంగాదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడనో రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడేవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందొక పర్ణశాల నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకతనికి భార్యకి ఒక బాలిక జన్మించెను. ఆ బిడ్డకు అతి గారాభముతో పెంచుచుండ్రి. క్షత్రియ వంశీయ మందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కన్నుల పండుగగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటిగా నుండెను. దినములు గడిచిన కొద్ది బాలికకు నిండు యవ్వన దశ వచ్చిన ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను గాంచి ఆమె అందచందాల పరవశుడి ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజుని కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను బీద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలోని రాగి పసయను లేకపోవటచే బాలికపై మక్కువతో ఆ మునికుమారుని నర్మదా తీరమును కుబేరుని గూర్చి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనప్రాప్తి సంపాదించెను. రాజు తన పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను. ఇలా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణికి మరి ఒక బాలిక కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకనొక సాధు పుంగవుడు తపాతి నద తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నువ్వెవ్వడవు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాలివనే ఉన్నావు. నీవి అరణ్యమునందు భార్యబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమున నేలుచుండిడే సువీరుడను రాజును రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నీ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేది ఉన్నది లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అట్లనే నా భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకలేదు. అందుచేత రాజ్యభ్రష్టుడైనయు నందున ఈ కారడవిలో సకుటుంబంగా బతుకుచున్నాము. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చిన వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడు అయినను ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్యమును అమ్ముకుంటివా? కన్య విక్రయము మహాపాతకముతో ఒకటి. కన్యకు విక్రయించిన వారు అసిపత్రవన మను నరకమును అనుభవిస్తురు. ఆ ద్రవ్యంలో దేవముని పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చి పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటే కాక అతడు మహానరకాన్ని అనుభవించను. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంన నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణంతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానం చేయము. అట్లు చేసిన ఎడల గంగా స్నానమోచరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవునని రాజునకు హితోపదేశం చేయక, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండ భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చాడు ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జడవేయడమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలవారు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి
పెళ్లి చేయుదును కాన కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నిడువని. ఆ మాటలు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయిన. మరికొన్ని దినంలో సువీరుడు మరణించిన వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనమున నరక భాగమున పడవేసి అనేక విధములు బాధించి సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడి మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సుఖములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరుల పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శత్రుకీర్తు నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మలు యజ్ఞ యాగదులో నడిచిన ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగేనని మనమునందనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజుకు అడిగాను. నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణ కోటినంతయు సమానంగా చూచుచుండవు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉన్న నన్ను స్వర్గము లోకమునకు నరకమునకు దొట్టుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను. అంతటా యమధర్మరాజు శత్రుకీర్తిని గాంచి, శత్రుకీర్తి, నీవు న్యాయమూర్తి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును ఆకర్షించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు 3 తరాలు అటు 3 తరాలు వారున్న వారెంతటి పుణ్య పురుషులైనా నరకము నా అనుభవించుటే కాక నీచ జన్మలు ఎత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడువైను ధర్మాత్ముడువైను నెరుగుదును కాన నీకు ఒక ఉపాయం చెప్తా. నీ వంశీయుడగు శివీరుడు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరం తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యకు వేద పండితులు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాస సాలంకృతగా కన్యాదానం చేయించుము. అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ పితృగణములు కూడా స్వర్గలోకంకి ఎగుదురు. కార్తీక మాసము సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవును. పుత్రికా సంతానం లేని వారు తన ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతుని వివాహమును వచ్చిన కన్యాదాన ఫలంబు దక్కును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లు చేసితివి. ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరించును, పోయి రమ్ము అని పలికెను. శత్రుకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నదీ నర్మదా తీరమునకు ఒక పర్ణ కుటీరమును నివసించుచున్న సూర్యుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయము వివరించి కార్తీక మాస సూర్యుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతివేగంగా వివాహం చేసినట్లు కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడు స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలు కలుసుకొనేను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ సమయంలో మరికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసంన కన్యాదానం చేయవలెనని దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వతం నరకమునకేగును. 13వ అధ్యాయం 13వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. 4వ అధ్యాయం ఆంబోతును అచ్చువేసి వదులుట. వృషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున ప్రీతిగా వృషోత్సర్గము చేయుట, శివలింగ సాలగ్రామం దానం చేయుట, ఉసిరికాయల దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకర్మల వలన ఎనుకటి జన్మందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొనుదురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశీయుందు ఎవరైతే ఆంబోతును అచ్చివేసి వదులురో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ఆ ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆంబోతును అచ్చివేసి పెండ్లైనను చేయడో అటివాడు రౌరాదే సకల నరకములు అనుభవించిటే కాక వాని బంధువులు కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసం తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించిన సాయం సమయమున శివకేశవులు ఆలయమునకు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమడిన వారు ఇహపరములో సర్వసుఖం అనుభవింతురు. మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణం చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రద్ధా భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానం పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులను భోజనం చేయరాదు. కార్తీక మాసంలో 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఈ 2 రాత్రులు
వారాలు తప్పనిసరిగా జాగారము ఉండవలను. ఒక పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు. పురాణంలో విమర్శించరాదు. కార్తీక మాసం వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటిలో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలనని కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటిని స్నానము చేయవచ్చును. అటులు చేయలవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లు మనసులో స్మరించి స్నానము చేయవలని. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాల సమయం చేయవలను. అటుల చేయని ఎడల మహాపాప్తియే జన్మ నరక కూపమున బడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ కింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరించవలను. గేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మది సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం అంటి పఠించు స్నానం చేయవలను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపణం కాలము గడపవలను. సాయంకాలం సంధ్యావందనాది కృత్యములు ముగించుకొని పూజామందిరమందున్న శివును కల్పోక్తముగా ఈ క్రింది విధముగా చెప్పవలను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయం. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయం. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం పూజయం. లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం పూజ. ఓం వృషభవాహనాయ నమః స్నాన పూజ. ఓం దిగంబరాయ నమః వస్త్రం పూజ. ఓం జగన్నాథాయ నమః అగ్నోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం పూజ. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం పూజ. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోక రక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలని. శివ సన్నిధి దీపారాధన చేయవలని. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార సంతృప్తి వచ్చే ఇటీవల చేసిన 100 అశ్వవేధములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగాలు చేసిన ఫలము కలుగును. కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధి, నిత్యార దీపారాధన, తులసి కోట వద్ద కానీ కర్పూర హారాలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి ఈ వ్రతము ఆచరించలేని వారు 100 జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, ఎలుక మొదలగు జన్మలెత్తురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన 15 జన్మల యొక్క పూర్వజన్మ కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశ అధ్యాయం 14వ రోజు పారాయణ సమాప్తం. ఓం నమః శివాయ. రోజు అధ్యయనం ద్వీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించునను పూర్తి కానరాదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పేదను. సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పను. ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపదానము చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంత్రం దేవత దర్శనం చేయలేని వారు కాలసూత్రమున నేడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించి వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల, రాయనుని గంధ పుష్ప అక్షతాలతో పూజించి దీపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషములు పొందగలరు. ఈ విధంగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుముల మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోదు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులందరిన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం ఉంచవలను. ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం దీపం ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించి ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారి సమస్త పాపలను హరించును. అందులోకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నను. సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతి అచటనే గడిపి పురాణము పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంనకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దినముల నుంచి స్వామిని పూజించే నిష్ఠతో పురాణము చదువుచుందని ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను.
ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరిచిన ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసమగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మరి మానవ రూపంలో నిలబడిను. ధ్యానానిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవెవడు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెతుకుంటూ ఈ దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందున నెయ్యి వాసనలతో నిండిన ఆరిపోయి వత్తిని తినవలనని దాన్ని నోట కరిచి పక్కనున్న చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి కూడా వెలుగుటచే నా పాపములు పోయినందుకు కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేంటో విశదీకరింపుము అని కోరెను. అంత యోగీశ్వరు ఆశ్చర్యపడి తన ద్రవ్య దృష్టి సర్వము తెలుసుకొని, ఓ ఈ కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడు, నిన్ను బహ్లుకుడని పిలిచేటివారు, నీవు జైనమత వంశానికి చెందినవాడు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధర్నాశాపరుడై దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారలను యోగ్యులను నిందించుచు ఎంత స్వార్థన చిత్త కలవాడే ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుట, సమస్త తినుబండారంలో కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరలకు అమ్మి అటుల సంపాదించిన ధనం నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపములు అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యాత్ముడు వైతివి. దానివల్ల నీకు తిరిగి పూర్వజన్మను ప్రాప్తించింది. కావున నీవు నీ గ్రామంలోకి పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతని నీతులు చెప్పి పంపించెను. పంచదశ అధ్యాయం 15వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయట, సాలగ్రామ దానం చేయట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమ శక్తి ఉన్న దానం చేయరు అట్టి వారు రౌరాది నరక బాధలు పొందుతారు. ఈ నెల దినంలో తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుతారు. ఆ విధంగా నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని వద్ద కానీ సన్నిధిన కానీ దీపారాధన చేసిన సమస్త పాపం నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యం దక్షిణ తాంబాలు నారికల ఫలదానం చేసిన చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం సంతానం ఉన్నవారు చేసిన సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులయుందురు. ఈ మాసంలో ధ్వజస్తంభం ఆకాశదీపం నుంచి వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపం కానీ స్తంభదీపం నుంచి కానీ నమస్కరించి స్త్రీ పురుషులు సకలైశ్వర్యంలో కలిగి వారి జీవితము ఆనందదాయకమవును. ఆకాశదీపం పెట్టేవారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపం పెట్టి వారిని పరిహాసం ఆడువారిని చుంచు జన్మం ఎత్తుతురు. ఇందులోకొక కథ కలదు, చెప్పేదను వినుము. దీపస్తంభం విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మగధ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రయం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారి ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కాడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండేది వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తనకి మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాస హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలుసును విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదుము. కావున మనమందరము అడగి వెళ్ళి నిండుపాటి స్తంభము తోడ్కొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితుల అడవులు వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టుకు మొదలంట నరికి దానిని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాత్రే దాని
దానిపై శాలిధాన్యం ఉంచిన ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తివేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయుచుండగా పేలపేలమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లచెదరై పడిపోయిన ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చి వారితనని చూచి, ఓయి నీవెవడువు, నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి, నీ వృత్తాంతమైన ప్రశ్నించి అంత ఆ పురుషుడు వారందరూ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మందు బ్రాహ్మణుడును, ఒక జమీందారుడును, నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వలన మదానందుడై న్యాయ విచక్షణ లేక ప్రవర్తించి దుర్బుద్ధులాడుట చే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగి తిని నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయంలో విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతడిచో నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెవాడెను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతుదల నేలపై కూర్చుండుడని చెప్పేవాడను. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూచుచుండేవాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు. నన్నెవరు మందలింపలేకపోయిరి. నేను చేయి పాపకార్యం హద్దు లేకపోయిన దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడవై పాపవై అవసాన దశలో చనిపోయే ఘోర నరకం అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కై 10,000 జన్మలందు కాకివై 5 జన్మలందు తొండవై 5,000 జన్మలందు పేడపురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి నేను కూడా చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభంగా నున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమితాశ్చర్యమైంది. ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ముందుటే ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించిన అందువలన ఈ స్తంభమునకు విముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునుపుంగోలారా, నాకు విముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబున నెల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లా? నా ఈ సంశయం బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడు ఆ అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయము తీర్చగల సమర్థులుగానే వివరించుడని కోరిన. అంతర నంగీకరుడు ఇట్లా చెప్పుచున్నాడు. షోడశోధ్యాయము 16వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. 7వ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములను సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణం వలనే ఆత్మ కర్మ చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్న స్థూల సూక్ష్మ శరీర సంబంధము ఆత్మకు కర్మ సంబంధము కలిగినని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దానిని మీకు వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరము అహంకారంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పెను. ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహము ఆత్మ అని భావించుచుంటున్నాను కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానమును కారణమగుచుంటును కాన అహం బ్రహ్మయను వాక్యార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. ధనలోభునికి అంగీరాసురుడు ఇట్లా నేను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి, నేను నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు రాలేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం, బుద్ధి సాక్షి, జ్ఞాన స్వరూపి, సర్వేంద్రియములను మొదలగు వాని వ్యాపారమునందు వర్తింపచేసి వాని కంటే నేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించునుండుదన్నదే ఆత్మ అనబడు నేను. నది శరీరేంద్రియాలతో ఒకటి కాదని తెలుసుకును. ఆ దేహేంద్రియాదులన్నిటిలో ఏది ప్రకాశింపచేయును అది నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియాలను కూడా నామరూపములతో నుండి నశించు నన్వియేగాక ఇటు దేహంను జాగ్రత్త స్వప్న సుగు వ్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి అందున్న నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటూ రాయిని అంటిపెట్టుకొని
తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని, సుఖంగా ఉంది అనుకునేది ఏ ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండే ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం మగుట వలన దానికే దారపుత్రులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమ స్పందమగు వస్తువేదో అదియే పరమాత్మయను గ్రహింపుము. తత్వమపి మొదలైన వాక్యములందే త్వం అను పదము కించిత్వాజ్ఞ విశిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వము బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞాద్వాది ధర్మములు వదిలివేయక సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును. అది ఏ ఆత్మ. దేహ లక్షణం ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమైన పూర్ణత్వం గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వం ఉపదేశము సంపూర్ణతో నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదనని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలము అనుభవించేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవించుదురని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుడు గలవాడై గురు సృష్టివ నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరాసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లా నేను 10వ అధ్యాయము 17వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. అధ్యయనం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓం మునిచంద్ర, నీ దర్శనము వలన ధన్యుడినైతిని, సంశయం తీరునట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితముల వలనే కదా మీ బోటి పుణ్య పురుషులను సాంగత్యం తటిస్తించినచో లేనిచో నేను మహాపాపినే మహారాణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలన నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫలం ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడగు నేనెక్కడ, ఈ విష్ణవాలయమందు ప్రకాశించుటెక్కడ. ఇవి అన్నీ దైవికముగా ఘటన తప్ప మరొకటి లేదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లా అనుసరించవలను, దాని ఫలం ఎట్టిని విశదీకరింపమడని ప్రార్థించెను. ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివి. అవి అందరికీ ఉపయోగార్థమైనప్పటికీ వివరించేదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడు ఈ శరీరము సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు. ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలను. సకల శాస్త్రములు ఘోషించుచున్న సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మునర్చిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివై ఆచరింపవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులరాశిలో ప్రవేశించుచుండగానే వైశాఖ మాసం సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా ఈ 3 మాసములందైనను తప్పక నదిలో ప్రాతకాల సమయం చేయవలను. అట్లు స్నానం ఆచరించిన దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్య దినములందును స్నానం చేయవచ్చు. ప్రాతకాలంలో స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారం చేయవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంలో సమానమైన మాసము, వేదములతో సరిదగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయ
జాతియు భార్యతో సరిదూగు సుఖమును ధర్మంతో సమానమైన మిత్రుడగును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొను. కార్తీక మాస విద్యుక్తర్మంగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగం చేసిన ఫలము పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరాసుడు చెప్పగా విని మరల ధనలోభుడు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతమును చెప్పితిరి, ఏ కారణం చేత దానిని ఆచరించవలను? ఇదివరకెవరైనా ఈ వ్రతము ఆచరించి ఉన్నారా? ఈ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? విస్తారముగా విశదీకరింపుడని కోరెను. అందువలన అంగీరాసురుడు చెప్పెను, ఓయి వినుము. చతుర్మాస వ్రతమును శ్రీ మహావిష్ణు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచిన 4 మాసముల చతుర్మాసం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమున చతుర్మాస వ్రతం అనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొలి కృతయుగంబున వైకుంఠమునకు గరుడ గంధాద్వారి దేవతల చేత వేదముల చేత సేవగొంపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమునకు కూర్చుండి ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశం నుండును అగు శ్రీమన్నారాయణ నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వాలి వలె మందహాసంతో ఇట్లనే, నారదా, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములే మహాములను సత్కర్మానుష్ఠానము ఎట్టి విఘ్నము లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవ, ఈ జగంబున నీవెవరుగనే విషయములేవియును లేవు. అయినను నన్ను వచింపుట మనుటచే విన్నవించుచుంటిని. ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మ నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను. కొందరు భుజింపకూడని పదార్థాలను రుజించుచున్నారు. కొన్ని పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరమానంద పరాయణులుగా జీవించుచున్న అట్టివాన్ని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చిన రక్షింపుమని ప్రశ్నించారు. జగన్నాటక సూత్రధారుడైన శ్రీ మహన్నారాయణ కలవరపడి లక్ష్మీదేవత, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతా తన దయావలోకమున వీక్షించి రక్షించోనన్న దామోదరుడు ప్రాణాలు భక్తి శ్రద్ధలు పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమం తిరుగుచుండెను. ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఆ ముసలివాణి తనకేమి పని అని ఊరుకుండిరి. మరికొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినా చూడకుండిరి. వీరందరి భక్తవత్సలగు శ్రీహరి గాంచి వీరిని ఎట్లా తరంపి చేతున్నా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ చక్ర గద పద్మకౌస్తభ వనమాల్యద ఆకారుతుడై నిసరూపమును ధరించి లక్ష్మీదేవతోడను భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులను స్వయంగా తమ ఆశ్రమంలో కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు లక్ష్మీనారాయణులనిట్లు స్తోత్రము గావించి, శాంతాకారం భుజగశయనం పద్మనాభ సురేశం విశ్వకరం గగన సదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగరాధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మద కటాక్షలబ్ధ విభవద్రమేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబిన సరసిజం వందే ముకుంద ప్రియం. అష్టాదశాధ్యాయం 18వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. 5వ అధ్యాయం చతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిషారణ్యమున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు మహాయోగి ఒక దీనబంధవ వేద వైద్యుడవని, వైద్య వ్యాసుడువని, ఆదిత్యుడవని, చంద్రుల నేత్రములు గలవాడని, సర్వంతర్యామ బ్రహ్మరుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడేవాడు, నిత్యుడని
సగుణుడని నిరాకారుడని సర్వజనులు స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారం. సకల ప్రాణకోటికి ఆధారభూతుడగో నందన మా స్వాగతము స్వీకరింపము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములు వినో దయామయ్య. మీ సంసార బంధముల నుండి బయటపడలేకుంటుమి, మమ్ము రుద్ధరింపుము. మానవుడు ఎన్ని పురాణం చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడేజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగచారుడవవుతావు. ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనములు నేనంతే సంతసించి నీకు ఇష్టం వచ్చిన వరములు కోరుకొనుము అని పలకగా అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుద్మ, నేనే సంసార సాగరం నుండి విముక్తుడై కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుముట్టాడుచున్నాను కనుక నీ పాదపద్మములచే నా ధ్యానము నుండునట్లుగా అనుగ్రహింపుము. మరేదేది అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణ, ఓ జ్ఞానసిద్ధుడ, నీ కోరిక ప్రకారములటనది నెరవేర్చుతున్నది కాక మరి ఒక వరము కూడా కోరుకొను అని ప్రకారమును వరించితిని. అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారుల బుద్ధిహీనులు అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారి పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుము. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడివై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితము పాల సముద్ర శేషశయనంపై పవలింతుడు. తిరిగి కార్తీక మాస శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాసం అని పేరు ఈ కాలమును చేయ వ్రతమును నాకు మిక్కిలి ప్రీతికర. ఈ వ్రతము చేయి వారులకు సకల పాపము నశించి నా సన్నిధికి వత్తురు. నీ చతుర్మాస వ్రతములందు ఈ వ్రతము చేయని వారు నరక కూపంబడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలెను. దీని మహిత్యము తెలిసియుండును. వ్రతము చేయని వారు బ్రహ్మహత్య పాదుకము కలుగను. వ్రతము చేసిన వారికి జన్మజర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించవలెను. నా యందు భక్తి కలవారికి పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజ్యమును శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రములు త్రిసంధ్యాలయందు భక్తి శ్రద్ధలతో పఠించి వారు నా సన్నిధికి నిశ్చయంగా వత్తురు అని శ్రీమన్నారాయణ మనులను బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల సముద్రమున కేగి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలు మునులకు చతుర్మాస వ్రతం మహత్యము ఉపదేశించి ఈ వ్రతమును అంగీకరిస్తూ ధనలోభము తెలియజేశాను. నేను వివరించినానుగాన ఈ వ్రతము ఆచరించుట స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చు. శ్రీమన్నారాయణ ఉద్దేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చతుర్మాస వ్రతం ఆచరించి ధన్యుల వైకుంఠమును కలిగిరి. 9వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ. 7వ అధ్యాయం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజా చతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మిట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యంను ఇంకను వినవలెనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యంను దింకను విశేషము గలవా ఎను సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడని. ఆ మాటలు వశిష్ఠుల వారు మందహాసం, ఓ రాజా, కార్తీక మాసం మహత్యం గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించెను, ఆలకించుమని. ఈ కథ విధానము ఇట్లు వివరించిరి. ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షి గాంచి, ఓ మునిపుత్రముని, నీవు విష్ణు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీవు ఆమూలగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంలో సమానమగు మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైన కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను గలుగు ఫలితము అపారమే. ఇందొక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగము రాజధానిగా చేసుకొని రాజ్యం మేలుచుండును. అతడు సమస్త శాస్త్రములు చదివి
పట్టాభిషిక్తుడు న్యాయముగా రాజ్యపాలన చేసిన ప్రజలకెట్టి యాపదలు రాకుండా పాలించుచున్నట్లున్న కొంతకాలం బురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడే దుష్ట బుద్ధి కలవాడే దయ దాక్షిణ్యము లేక దేవ బ్రాహ్మణ మాన్యములను లాగుకొని పరమలోభి అయి చోరులను జయరదీసి వారిచే దొంగతనంలో దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్లుకొని వచ్చిన ధనములను సగము వాటా తీసుకొని ప్రజలను భీతహితులను చేయుచుండెను. ఇటులా కొంతకాలం జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కుల వ్యాపించిన ఈ వార్త కంబోజ టెంకన కొంగన కాళింగనాది రాజుల చోలబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గంన వెంట వచ్చి అయోధ్య నగరం ముట్టడించి నలువైపుల శిబిరములను నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమునకు ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎందుటి పక్షము వారధిక బలాన్వితులకు నిండుటయును తాను బలహీనుడిగా నుండుటయును విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమ్మతినే రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మోగించి సింహాసనాదనము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించుచు శత్రు సైన్యములపై పడెను. 20వ అధ్యాయము 20వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ.